కేంద్రంలోని చెల్గల్ మార్మిడి మార్కెట్ యార్డ్లోనే మామిడి కొనుగోలు జరగాలని, వేరే ప్రాంతాల్లో కొనుగోలు చేపడితే వాటిని సీజ్ చేసి తిరిగి మామిడి మార్కెట్ యార్డుల్లో ఓపెన్ యాక్షన్ చేపడతామని మెట్పల్లి సబ్ కలెక్టర్ ముషరఫ్ అలీ అన్నారు. గురువారం రాజీవ్ గాంధీ మామిడి మార్కెట్ యార్డులోని కొనసాగుతున్న పనులను సబ్ కలెక్టర్ ముషరఫ్ అలీ, ఆర్డీఓ నరేందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శీలం ప్రియాంక, ప్రవీణ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ముషరఫ్ అలీ మాట్లాడుతూ, శుక్రవారం సాయంత్రం నుండి మామిడి మార్కెట్ యార్డులో కొనుగోలు ప్రారంభం అవుతాయని, రైతులు, ట్రేడర్ల ద్వారా మామిడి మార్కెట్లోనే అమ్మకాలు, కొనుగోలు జరగాలని, మరో ప్రాంతంలో కొనుగోలు చేస్తే అట్టి మామిడిని సీజ్ చేసి వాటిని తిరిగి యాక్షన్ చేపడతామని అన్నారు. రైతుల కోసం మామిడి మార్కెట్లో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని, రైతులు వినియోగించుకోవాలని అన్నారు. దాని తర్వాత మొత్తం మీరే ఓకే. इंशाल्लाह नहीं, वादा करना है. खड़े था, टाटा करके वहाँ पे आ जाता, गन के ले लेता, निकल जाता हूँ. यहाँ पे भी पूरी मिट्टी डाल दीजिए. यहाँ पे आता हूँ, खड़े के यहाँ पे आता, आगे ले लेता, चले जाता. पूरा लेवल है ना ये. अजय नहीं आता. వేపుడి గురించి చెప్పగలుగుతుంది కాదు, అది చెప్తా కదా. గట్టిపడ్డది స్టాండ్ అన్నది మీరు అన్నది కరెక్ట్ అయినా మట్టి పోతే కదా మనం వీళ్ళ వల్ల ఎలక్షన్ डबल एक्सल बेटा, डबल एक्सल 12 चक्के वाला, 12 चक्के वाला तो जस्ट टायर वाला 3 एक्सल, ट्रिपल एक्सल भी आता जी. हाँ, पलटता है लेकिन अगर खाली लेकिन टाइट. अभी आजकल फास्ट गाड़ी महंगा हुआ మొత్తం అంతా చేసినా కానీ గడ్డి వీటి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి కొనడానికి. ఆనెస్ట్గా ప్రయత్నం చేస్తారంటే మ్యాక్సిమం చేయడం చేస్తారు. ఆల్ పాసిబుల్ ఒక 10 ఇస్తాం, ఇన్స్టాల్ చేయండి. నేనేంటంటే ఇక్కడ ఏం జరుగుతుందో నేను చూడాలని అదొకటి కాదండి. ఇప్పుడు చాలా వరకు మనకు మిస్చిఫ్ మేకర్స్ ఉంటారు. ఇక్కడ కార్నర్లో ఈ పోల్ నెంబర్ 9 నుంచి స్టార్ట్ చేస్తుంది, మొత్తం కవర్ అవ్వాలి. ఎలా చేస్తారో అది వాళ్ళే చూసుకోవాలి. దీని కంట్రోల్ మనకు మొత్తం చేంజ్ చేసేద్దామని మార్కెట్ ఆఫీసే కట్టాలి. రీసెంట్లీ జిల్లాలో అవుట్ ఏం చేశారంటే అది మార్కెట్ ఆఫీస్ ఎగ్జిస్ట్ ఉందని డిఎం ఆఫీస్ జిల్లా అది గ్రేను, ఇది అది ఇప్పుడు మార్కెట్ కమిటీ యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం లేదన్నట్టు డిఎం గారికి ఇచ్చాము. పైన మళ్ళీ కెమెరా పని ఈసారి మన జగిత్యాల జిల్లాలో ఆల్ మ్యాంగో ట్రేడింగ్ ఒకటే ప్లేస్లో, అది కూడా గవర్నమెంట్ సర్టిఫైడ్ మార్కెట్ యార్డ్లోనే జరగాలి, మార్కెట్ డెసిగ్నేటెడ్ ప్లేస్లోనే జరగాలి అని నిర్ణయం తీసుకున్నాము. సో బికాస్ ఆఫ్ దాట్ ఏ చోట అయినా మన జిల్లాలో మ్యాంగో ట్రేడింగ్ అనేది అస్సలు జరగకూడదు. అన్ని రైతులు ఇక్కడిని తీసుకురావాలి, ఇక్కడ నుంచే ట్రేడర్స్ ట్రేడింగ్ చేసి తీసుకొని వెళ్ళాలి. దానికోసం ఫస్ట్ ఇంపార్టెంట్లీ అన్ని ప్లేసెస్లో మ్యాంగో ట్రేడింగ్ బ్యాన్ చేసినాం, దానికి ఆర్డర్స్ ఇచ్చినాం. ఎలాంటి ట్రేడింగ్ జరిగినా బయట దాన్ని మనం అలౌ చేయము. ఒకవేళ ఎక్కడైనా జరిగిందని ఇన్ఫర్మేషన్ వస్తే
వెళ్ళి ఇమీడియట్లీ ఆ స్టాక్ సీల్ చేసి ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఆప్షన్ చేస్తాం. సో దానికోసం ఇక్కడ మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ మార్కెట్లో పెద్ద ఏరియా క్లియర్ చేయడం జరిగింది. దీంట్లో బుష్ క్లియరెన్స్ చేసినాము, ల్యాండ్ లెవెలింగ్ చేసినాము. రాగానే వాళ్ళకు ఒక ఇన్ పాస్ ఇస్తాము. ఎంట్రీ ఈనామ్ అంటే మనకు ఈ మార్కెట్ దాంతో లింకప్ చేసినాము. రాగానే వాళ్ళకి గేట్ పాస్ ఇస్తారు. చక్కకి వెళ్ళి వెయిట్ చేపిస్తాము. వెయిట్ చేపించేసి రైతులకి ట్రేడర్స్కి షాప్స్ అలాట్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 70 ట్రేడర్స్కి ప్లేసెస్ డెసిగ్నేటెడ్ ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. రైతు దగ్గర స్టేట్ వాళ్ళ దగ్గర వెళ్తారు. సో రైతుకు కూడా మ్యాక్సిమం ప్రాఫిట్ రావాలి, ట్రేడర్స్ కూడా మ్యాక్సిమం ప్రాఫిట్ జనరేట్ అవ్వాలని ఆ ఆలోచనతో, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ బయట ఇల్లీగల్గా ట్రేడింగ్ జరిగి దాంట్లో కార్బైడ్ యూజ్ చేసి కానీ మిగతా వేరే ఫార్మ్స్తో కానీ ఆర్టిఫిషియల్ రైపరింగ్ చేస్తే అది మనకి హెల్త్కి అస్సలు మంచిది కాదు. సుప్రీంకోర్టుది కూడా ఆదేశాలు వచ్చి ఉన్నాయి ఈ సబ్జెక్ట్ మీద. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని జగిత్యాల జిల్లాలో జగిత్యాల కలెక్టర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు మధ్యాహ్నం నుంచి మార్కెట్ ఆధ్వర్యంలో గల మ్యాంగో మార్కెట్లో జరుగుతున్న పనులను సమీక్షించడానికి సబ్ కలెక్టర్ ముషరఫ్ అలీ గారు కూడా ఆర్డీఓ గారు సమీక్షించడం జరిగింది. రేపటి నుండి మ్యాంగో వ్యాపారస్తులు వ్యాపారం మొదలు చేయాలనే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మార్కెట్లో ఎలాంటి కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయనే వాటి మీద సబ్ కలెక్టర్ గారు పరిశీలించడం జరిగింది. దాదాపు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అందులో చిన్న చిన్న పనులు ఆగిపోవడం ద్వారా మేము వాటిని పూర్తి చేస్తాం రేపు మార్నింగ్ వరకల్లా. అంతేకాకుండా మ్యాంగోను కూడా ఈనాం ప్రకారం నామ్ సిస్టంలో మేము పర్చేస్ చేయడం జరుగుతుంది. దీంతో నామ్ సిస్టంతో ట్రేడర్స్తో పాటు రైతులకు కూడా లాభం జరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము చేస్తున్న ఈ కార్యక్రమం రైతులకు అదేవిధంగా ట్రేడర్స్ కూడా ఉపయోగపడాలని ఆశిస్తూ మేము చేసే ఈ పని విజయవంతం కావాలని కోరుకుంటూ మా మార్కెట్ కమిటీ పాలకవర్గంతో పాటు అధికారులు, అదే కాకుండా మా సిబ్బంది కూడా ఎంతో కష్టపడి మేము ప్రతిష్టాత్మకంగా ఈ పనిని మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి దీనికి వారి వంతు సహాయం ట్రేడర్స్ అందించాలని కోరుకుంటూ మ్యాంగోను అభివృద్ధి చేసి మా మార్కెట్ ఆదాయం పెంచి మున్ముందు వచ్చే సంవత్సరం పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్తో మార్కెట్